హరిహర వీరమల్లు సినిమా మొదలైన 5 ఏళ్లకు షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో నిర్మాతకు ఆర్థిక భారం ఎక్కువైంది. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్లో 11 కోట్లు తిరిగి ఇచ్చేసినట్టుగా తెలిసిందే. ఇది నిర్మాత ఏఎం రత్నంకు కాస్త ఊరట కలిగించే విషయమే. కానీ ఈసారి సినిమా వాయిదా కారణంగా 20 కోట్ల నష్టం తప్పేలా లేదని అంటున్నారు. దానికి కారణం ఓటీటీ సంస్థతో వీరమల్లు మేకర్స్ చేసుకున్న ఒప్పందమే అని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఫైనల్ జూన్ 12న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉందట. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యంతో పాటు బిజినెస్ పరంగా తలెత్తిన కొన్ని ఇబ్బందుల వల్ల ఈ సినిమాను మరోసారి వాయిదా వేయక తప్పేలా లేదని అంటున్నారు. దీంతో ఓటీటీ రైట్స్ లో సదరు సంస్థ 20 కోట్ల వరకు తగ్గించనుందని తెలుస్తోంది. పవర్ స్టార్ క్రేజ్ కు హరిహర వీరమల్లు డిజిటల్ రైట్స్ కోసం భారీ డీల్ కుదుర్చుకుంది అమెజాన్ ప్రైమ్. అయితే ఆ డీల్ జూన్ 12 వరకే అని చేసుకున్నారట. ఒకవేళ ఆ తేదీ గడువు దాటితే ఒప్పందం ప్రకారం 20 కోట్ల తగ్గింపు కోరినట్లు సమాచారం. అందుకే నిర్మాత ఏఎం రత్నం ఎలాగైనా జూన్ 12కే ఈ సినిమాను తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట. కానీ విఎఫ్ఎక్స్ అవుట్పుట్ అనుకున్న సమయానికి వచ్చేలా లేదని తెలుస్తోంది. కాబట్టి ఎలా చూసుకున్నా వీరమల్లు నిర్మాతలకు నష్టం తప్పదని అంటున్నారు. మరి ఈ సినిమా రిలీజ్కు ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి.